హలో అండి, ఎట్లున్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అందరినీ చల్లగా చూడాలని వరమహాలక్ష్మి అమ్మవారిని వేడుకుందాము. అనంతమైన వరాలిచ్చే కల్పవల్లి వరమహాలక్ష్మి. శ్రావణ మాసంలో ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని తేలికగా ఎవరైనా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలి, ఇంకా పూజలో వచ్చే సందేహాలు, పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఈ వ్రతాన్ని హిందువులు జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాకుండా సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని హిందువులు నమ్ముతారు. ఇక ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. వరాలిచ్చే అమ్మ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదండి. కావలసినదల్లా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు కదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, సంతానము, ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. గడపకి పసుపు కుంకుమ రాసుకోవడము, తులసి కోటని అందంగా అలంకరించుకోవడము, ఇంకా పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడము, పూజా వస్తువులంటే మనకి పూజకు కావాల్సిన దీపపు కుందుల దగ్గర నుంచి మిగతా వస్తువులన్నీ ఉంటాయి కదా, చాలా వస్తువులు. సో వాటన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకోవడము, ఇవన్నీ ముందు రోజే చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కటే రోజు చేసుకున్నామంటే చాలా అలసిపోతామండి. కాబట్టి ముందు రోజు అంటే బుధవారం రోజు పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసేసి పూజకి ఏ ఏ వస్తువులు కావాలో అన్నీ తెచ్చేసి సిద్ధం చేసుకోండి. గురువారం రోజు ఇంకా అమ్మవారిని చీర కట్టుకోవడము, అమ్మవారికి రెడీ చేసుకోవడము, ఇలా ఒక్కొక్క పని చేసుకుంటే మనం ఎక్కువ అలసిపోమన్నమాట. సో నేనైతే అసలు నాకు టైం ఉండదండి. స్టిచ్చింగు, యూట్యూబ్ వీడియోసు, ఆన్లైన్ శారీస్, ఇవి జ్యువెలరీ ఉంటాయి కదా, ఇవి అప్లోడ్ చేయడము. సో ఇంకా ఇవన్నీ చేయాలంటే నాకు కూడా అసలు టైం ఉండట్లేదు. గురువారం సాయంత్రం వరకు స్టిచ్చింగే సరిపోయింది. చాలా బిజీ అనమాట, వరలక్ష్మి వ్రతం కదా. సో ఇంకేం చేశానంటే ఫ్రైడే మార్నింగ్ నుంచి పూజ పెట్టుకొని, మార్నింగ్ నుంచి పూజకు అన్నీ సిద్ధం చేసుకుని రాత్రి 10 అయిందండి నాకైతే పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఫస్ట్ శుక్రవారం అనమాట. ఇంకా ఫుల్ అలసిపోయి అసలు నడుము నొప్పి వచ్చేసింది అనమాట. అందుకనేసి ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా తాంబూలాలు సిద్ధం చేసుకోవడం కానీ, ఇవన్నీ మనము ముందు రోజు బుధవారం గురువారం కొద్ది కొద్దిగా చేసుకున్నామంటే శుక్రవారం పూజని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ అలసిపోకుండా కూడా ఉంటామన్నమాట. సో వరలక్ష్మి వ్రతం రోజు కుదరకపోతే మనకి తర్వాత వచ్చే శుక్రవారాల్లో అయినా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి సాక్షాత్కరించి శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులను సమకూరుస్తానని చెప్పిందట. సో శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందట. ఇక వరలక్ష్మి వ్రతం పూజా విధానం కనుక మనం చూసామంటే, ఆచరించే రోజు అంటే మన వ్రతాన్ని ఆచరించే రోజు బ్రహ్మముహూర్తాన లేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. అదే ఇందాక చెప్పాను కదండి, ముందు రోజే ఇలాంటి పనులు చేసుకుంటే మనకి పూజ రోజు చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట. పూజా మందిరాన్ని కానీ పక్కన కానీ మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గు వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్ని కానీ రూపును కానీ అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు, గణపతిని ఇవన్నీ మనము ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలన్నమాట. ఇంకా తోరం కూడా సిద్ధం చేసుకుని ఉంచాలి. తోరం ఎలా తయారు చేసుకోవాలంటే, తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేసుకోవాలి. మనకి పూజా విధానంలో చివరలో తోరగ్రంథి పూజ ఉంటుంది. ఆ పూజ అయిన తర్వాత తోరాన్ని కట్టుకోవాలన్నమాట. ఇక కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే, ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చండి. ఇదేమీ పెద్ద తప్పు కాదు.
కలశము అంటే మనము అందులోకి స్వామి అమ్మవార్లను ఆహ్వానించడమే అన్నమాట. సో సంప్రదాయం ఉంటేనే చేసుకోవాలి అని కొందరు అనుకుంటే మీకు సంప్రదాయం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే కలశాన్ని వదిలేసి మిగతా పూజనంతా చేసుకోవచ్చు. ఇలా ఒక వస్త్రాన్ని పరిచేసి దానిపైన బియ్యము పెట్టేసుకుని తర్వాత మన కలశం చెంబుకి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని తర్వాత కంకణం కట్టేసి అందులో సగానికి పైగా నీళ్ళను పోసుకోవాలి. తర్వాత అందులో పసుపు కుంకుమ, ₹1 కాయిను, అక్షతలు ఇలా వేస్తారు. పైన మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ పెట్టుకోవచ్చు. తమలపాకులు అంటే తొందరగా వాడిపోతాయి కాబట్టి ఇక్కడ మామిడాకులు పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. తర్వాత ఇలా కొబ్బరికాయను కూడా పసుపు కుంకుమ గంధాలతో అలంకరించేసుకొని పెట్టుకుని ఇక అమ్మవారికి చీరని మనకి తోచిన విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారు కదా. సో అమ్మవారిని కూడా అలంకరించేసుకుని ముందు రోజే సిద్ధంగా ఉంచుకోవాలండి. తర్వాత మనము కలశంలోకి పూజ చేసేటప్పుడు కలశంలోకి ఆవాహనం చేస్తాం కదా, సో అది తర్వాత పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఆ రోజే చేసుకుంటారు, సో ఎవరిష్టం వారిది. ఇలా అమ్మవారిని చక్కగా అందంగా మనసుకు నచ్చిన విధంగా అలంకరించుకోవాలి. ఇప్పుడిప్పుడు కొంతమంది ఓన్లీ ఫేస్ ఒకటి పెట్టడము, బాడీ లేకుండా ఉండడం, ఇలా కొంతమంది యూట్యూబ్లో చెప్తున్నారు ఇలా పెట్టుకోవద్దు అలా పెట్టుకోవద్దు అనేసి. సో ఎవరికి మనసుకు నచ్చిన విధంగా వాళ్ళు అలంకరించుకొని ఎవరికి చేతైన విధంగా వాళ్ళు పూజ చేసుకోవాలి. కొంతమంది మాకు ఈ స్తోత్రాలు రావు, మేము చదవలేము అనుకునే వాళ్ళు భక్తి శ్రద్ధ ముఖ్యమండి, అంతే. మనస్ఫూర్తిగా అమ్మని మనసులో ధ్యానం ఆవాహనం చేసుకుని అమ్మవారికి షోడశోపచార పూజ చేసినట్లు మన మనసులో ధ్యానించుకోవాలన్నమాట. సో అది కూడా ఒక రకమైన పూజే. సో పూజ అనేది ఎవరి మనసుకు నచ్చినట్టు చేసుకోవాలి. ఇక అమ్మవారిని అంతా సిద్ధం చేసి ఉంచుకున్న తర్వాత నైవేద్యాల సంగతి కూడా చూద్దాము. ఇక నైవేద్యాలు ఎవరికి చేతనైనవి వాళ్ళు చేసుకోవచ్చు. పులిహోర, పెరుగన్నము, ఇంకా దద్దోజనము, గారెలు, బూరెలు, పూర్ణాలు ఇలా చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి చేతనైనవి వాళ్ళు అండ్ ఈజీగా అయ్యేటివి కూడా ఆ రోజు చూసుకోవాలన్నమాట. చాలా కష్టమైన పని మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. చాలా ఈజీగా అయ్యేటివే పెట్టుకోవచ్చు. 5 రకాలు కానీ 9 రకాలు కానీ ఇలా ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇక నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత బయట గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర అందంగా అలంకరించేసుకుని తులసి కోట దగ్గర కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించి తులసి ప్రదక్షిణలు చేసుకుని ఇంకా వస్త్రాలు పెట్టుకునే వాళ్ళు తులసి అమ్మ దగ్గర కూడా వస్త్రాలు పెట్టుకుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే నేను సాయంత్రం రోజు చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతము. అదే చెప్పాను కదా, ఇంకా నాకు టైం లేకపోయేసరికి మార్నింగ్ నుంచి మొత్తం ఇలాంటివన్నీ చేసుకుని నేను ఈవినింగ్ పూజ చేసుకున్నాను అనమాట. సో ఇంకా సాయంత్రము ఇలా అందంగా అలంకరించేసి అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను అండి. ఇంకా చారుమతి కూడా సాయంత్రమే పూజ చేసుకుందని చెప్తారు కదా కథలు. సో అమ్మవారికి ప్రదోష వేళలో కానీ లేకపోతే ప్రభాత వేళలో కానీ పూజ చేయాలన్నమాట. ప్రభాత వేళ అంటే అంత పొద్దున్నే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం కష్టం అనేసి నేను సాయంత్రం వేళ చేసుకుందామనేసి అనుకున్నాను. సో అన్నీ సిద్ధం చేసేసుకుని పూజకి ఉపక్రమించాను అనమాట. ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా ఏమున్నాయి ఏం లేవనేసి, అంటే ఒక్కసారి వ్రతంలో కూర్చున్నామంటే మళ్ళీ లేవకూడదు కదా. సో అందుకనేసి ఇక్కడ అమ్మవారి అభిషేకం కోసము పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, ఇంకా కుంకుమ నీళ్ళు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవి తీసుకున్నాను, పంచామృతాలు, ఇంకా పళ్ళు. ఇంకా మనకి ఫస్ట్ గణపతి పూజతో ప్రారంభించాలి కాబట్టి గణపతికి కూడా కొంచెము చిన్న గిన్నెలో నైవేద్యాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా అమ్మవారికి తయారు చేసుకున్న నైవేద్యాలు, ఇంకా శనగలు కూడా ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలి. ముత్తైదువులకి వాయనాలు ఇవ్వాలి కదా. సో వాయనంలో శనగలు పెడతాము, అందుకనేసి శనగలు కూడా మనము ముందు రోజు నానబెట్టేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పులిహోర, పెరుగన్నము కలిపాను, ఇంకా పానకము, శనగలు పెట్టాను, పంచామృతం పెట్టానండి. సో ఎక్కువ చేసే అక్కడికే ఇంకా టైం లేక సో కొన్ని మాత్రం చేసుకున్నాను. తర్వాత ఇలా నా దగ్గర ఉన్న వెండి పువ్వుల్ని ఇలా గులాబీలు, చామంతులలో గుచ్చానమాట. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇలా ఎలా పెట్టారండి. సో వెండి పువ్వులకి వెనకాల కాడ వస్తుంది,
సో అలా గుచ్చితే ఉంటాయన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతి పూజలో కూడా నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. ఒక్కసారి పూజ సామాగ్రి మొత్తం ఉందా లేదా అనేసి మనము చెక్ చేసుకోవాలి. పూజ అంటే మనము పూజలో కూర్చుని పూజ కంప్లీట్ అయ్యేంత వరకే పూజ కాదండి. పూజకు ఉపక్రమించడం అంటే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి మనసులో పూజ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. అప్పటి నుంచి మనకి పూజ చేసినట్టే లెక్క అన్నమాట. మళ్ళీ ఒకసారి స్నానం చేసి మనం కూడా మహాలక్ష్మీదేవిలాగా పట్టు చీరని కట్టుకుని, అంటే ఉన్నంతలో కొత్తవే కట్టుకోవాలంటే చాలామంది వరకు కొత్తవే కట్టుకుంటూ ఉంటారండి. సో లేకపోతే శుభ్రమైన ఉతికిన వస్త్రాలు కూడా మనం ధరించవచ్చు. మహాలక్ష్మి అమ్మవారిలాగా మనం కూడా అందంగా అలంకరించేసుకుని ఫస్ట్ మనమే మహాలక్ష్మిలాగా అలంకరించుకోవాలి. మనలోనే లక్ష్మీదేవి ఉంది కదండి, మనమే పూజ చేస్తున్నాము. సో అందుకనేసి తర్వాత చక్కగా పాదాలకి పసుపు రాసుకోవాలి. పాదాలకు కూడా 2 చేతులతో పసుపు తీసుకొని మొదటగా కుడికాలికి రాసుకుని పాదాలంతా అయ్యేటట్లుగా మనం శుభ్రంగా అంటే ఎక్కడ పొరలు లేకుండా రాసుకోవాలన్నమాట. తర్వాత ముత్తైదువులకు ఇచ్చే వాయనాలు ఉంటాయి కదా, వాటి అన్నిటినీ మనము సిద్ధం చేసి ఉంచుకోవాలి, ఏం కావాలి ఏమనేసి. సో రెడీ చేసుకున్న తర్వాత మొదటగా దీపాన్ని వెలిగించి అమ్మవారి పూజకు ఉపక్రమించుకుని ధ్యాన ఆవాహనాది సంకల్పాలు ఇవన్నీ ఉంటాయి కదండి పూజ. సో పూజన అనేది మనము శ్రద్ధగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి కదండి, ఆ స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు వీళ్ళంతా కూడా మనము యూట్యూబ్లో ఆడియో పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా పూజలన్నీ నేను నండూరి శ్రీనివాస్ గారిని ఫాలో అవుతూ ఉంటాను. సో ఆయన వరలక్ష్మి వ్రతం వీడియోలో కింద పీడిఎఫ్ ఉంటుందన్నమాట. ఆ పీడిఎఫ్ చదువుకుంటూ నేనైతే పూజ చేసుకుంటాను. ఈ వరలక్ష్మి వ్రతం కానీ ఇంకా 7 శనివారాల వ్రతం కానీ ఏ వ్రతం చేసినా కూడా ఫస్ట్ నేనైతే ఆ పీడిఎఫ్ చదువుకుంటూ పూజ చేసుకుంటాను అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ నేను స్వామి అమ్మవార్లని ఇద్దరిని కూడా విగ్రహాలను పెట్టుకున్నాను. లక్ష్మీ అమ్మవారి పూజ అంటే ఓన్లీ లక్ష్మీ అమ్మవారిని మాత్రమే పెట్టుకోకూడదు, స్వామివారిని కూడా పెట్టుకోవాలి. సో భర్తని పిలవకుండా భార్యని ఒక్కరినే పిలిస్తే చాలా ఆమె కోపం వస్తుంది కదా. సో అందుకనేసి అనమాట ముందు భర్తని పిలిచి ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అమ్మవారిని పిలవకపోయినా అమ్మవారే వస్తారు కాబట్టి ఇక ఇద్దరిని కూర్చోబెట్టేసి ధ్యానం చేసుకుని ఫస్ట్, తర్వాత ఆవాహనం చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవడము, ఇలా షోడశోపచార పూజ ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళు ఇలా అభిషేకం చేసుకుని తర్వాత ధూప దీపం నైవేద్యము హారతి ఇంకా వ్రత కథ ఇలాంటివి చేసుకోవచ్చు. ఇలా పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా పాలు, తేనె, ఇంకా పెరుగు, ఇలా పంచామృతాలు వీటితోటి అమ్మవారిని చక్కగా అభిషేకం చేసుకున్నాను. తర్వాత అభిషేకం అయిన తర్వాత ఆ నీళ్ళన్నిటిని తీసేసి మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసుకుని చక్కగా తుడిచేసి మళ్ళీ ఇంకొక ప్లేట్లో పెట్టుకొని మనము మిగతా పూజని చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్నానం అయిన తర్వాత వస్త్రాలు సమర్పించడము, మళ్ళీ ఇలాంటి ఉపచారాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ తీసేసి ఇక్కడ మళ్ళీ మంచిగా తుడిచేసి నీట్గా అమ్మవారిని చాలా సున్నితంగా తుడవాలన్నమాట స్వామి అమ్మవార్లని. తర్వాత స్వామివారికి కుంకుమ పూజ అంటే అమ్మవారికి కుంకుమ పూజ, స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః సరసిజనయనే ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదండి. సో అది తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం వేయాలి. ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా. సో అందుకనేసి అమ్మవారికి ధూపం వేయాలి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ దీపాల వెలుగులో ధూపంలో అమ్మవారు ఎంత అందంగా చూడముచ్చటగా కనిపిస్తున్నారో కదండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా భూషయనం చేయాలి. పైన పడుకోవడం అంటే అమ్మవారిని ఆహ్వానించి మనం వెళ్ళి దర్జాగా పైన పడుకుంటే మంచిది కాదు కదా. అందుకనేసి భూషయనం చేయాలి. ఇదైతే నా అభిప్రాయము. సో ఇంకా కింద పడుకోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు పైన అయితే పడుకోవచ్చు. నేనైతే ఇలా అమ్మవారి ఎదురుగానే చాపేసుకుని పడుకున్నానండి. 12:30 1 గంట వరకు ఇలా చూస్తూనే ఉండిపోయాను అనమాట తనివి తీరా. ఇంకా అమ్మవారి శ్లోకాలు ఇవి చదువుకుంటూ 12:30 1 గంట వరకు నేను ఇలాగే ఉన్నాను. సో తర్వాత ఇంకా ముత్తైదువులకి వాయనాలు ఇవ్వడంతో మన పూజ అనేది ముగుస్తుంది.
ఇక్కడ నేను వచ్చేసి మా మరదలు పసుపు కుంకుమ తీసుకోవడానికి రమ్మంటే వెళ్ళానమాట. అక్కడ షూట్ చేసిన వీడియో ఇదైతే. చక్కగా ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. ఆ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమే కాబట్టి అందరి ఆశీర్వాదం కూడా మనము తీసుకోవాలి. ఇంకా ఈ వ్రతం చేసుకునే వారికి వచ్చే కొన్ని సందేహాలు ఏంటి అనేసి చూద్దామండి. సో వాటికి మనకు తెలిసిన కొన్ని సందేహాలకి సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు ఫాస్టింగ్ చేయాలా, అవసరం లేదండి. సాత్విక ఆహారం తింటే చాలు. మనలోనే అమ్మ ఉంటుంది కదండి, అమ్మని పస్తు పెట్టకూడదు. సో సాత్విక ఆహారంగా పెరుగన్నము ఇలాంటివి తింటే చాలు, పాలు పళ్ళు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వ్రతం చేసుకోవచ్చా? సాధారణంగా ఆ నెలల్లో వ్రతాలు చేయరు, అందువల్ల షోడశోపచార పూజ మాత్రం చేసుకోవచ్చండి ఓపిక ఉన్నంత మేరకు. ఇంకా ఆనవాయితీ లేని వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా? లక్ష్మీ అనుగ్రహం కావాలని ఆనవాయితీ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చండి. మీకు అంత అనుమానం అయితే కలశము, తోరము లాంటివి వదిలేసి గణపతి పూజ, షోడశోపచార పూజ మంత్రము ఇవి చేసుకుంటే సరిపోతుంది. అశౌచంలో రజస్వల కాలంలో ఏటి సూతకంలో ఉన్నవారు చేయకూడదండి. పుస్తకం చూసి చదవడం రాకపోతే డెమో వీడియోస్ అవి యూట్యూబ్లో ఉన్నాయి కదా, అవి పెట్టుకొని అందులో ఉన్నట్లుగా పూజ చేసుకోవచ్చు. ఇంకా వ్రతాలు దీక్షలు చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా? ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ రోజు సమయానికి పూజ చేసుకోవడం మాత్రం ముఖ్యమండి. ఇంకా కలశం పెట్టుకోవడం, తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు. ఏం చేయాలి? అవి మానేసి మిగతా పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి? వ్రతం కాకుండా ఓన్లీ లక్ష్మీ పూజ మాత్రం చేసుకోవచ్చండి. వివాహం కాని వాళ్ళు చేస్తే భవిష్యత్తులో మంచి భర్తని వారికి అమ్మవారు ప్రసాదిస్తారు. మాంసాహారము, బ్రహ్మచర్యము ఇలాంటివి పూజ రోజు 2 పాటించాలండి. ఇంకా అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? అమ్మవారికి శనివారం రోజు ఉద్వాసన చెప్పాలండి. ఇంకా కలశము, పీట, బ్లౌజు, కొబ్బరికాయ పూజ తర్వాత ఏం చేయాలి? పూజ అయ్యాక అవన్నీ తీసేయండి. ఇంకా కొబ్బరికాయని నీటిలో వదిలేయండి. లేకపోతే ఇంట్లో పైన మనం ఒక ఎర్రటి బట్టలో కట్టేసి పైన కట్టుకోవచ్చండి. వితంతువులు ఈ పూజ చేసుకోవచ్చా అని అడుగుతారు కదా చాలామంది. వ్రతానికి చాలా నియమాలు ఉంటాయి, కానీ అమ్మవారి షోడశోపచార పూజ మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇదండి వరలక్ష్మి వ్రతము సంపూర్ణంగా చేసుకునే విధానము. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేశారంటే మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్కరికి వరలక్ష్మి అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.